నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 88తమః సర్గః 88వ సర్గ. లక్ష్మణేంద్రజిత్తులు ఘోరముగా యుద్ధము చేయుట. విభీషణవచ శ్రుత్వా రావణిః క్రోధమూర్ఛితః అబ్రవీత్ పరుషం వాక్యం వేగేనాభ్యుత్పపాత చ. ఇంద్రజిత్తు విభీషణుని మాటలు విని క్రోధావేశముతో ఆతనిని పరుషవాక్యములతో నిందించెను. వేగముగా ముందుకు వచ్చెను. ఉద్యతాయుధ నిస్త్రింశో రథేషు సమలంకృతే కాలాశ్వయుక్తే మహతి స్థితః కాలాంతకోపమః. మహాప్రమాణముద్యమ్య విపులం వేగవద్ధృఢం ధనుర్భీమం పరామృశ్య శరాంశ్చామిత్రశాతనాన్. ప్రళయకాలమునందలి యమునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నల్లని గుర్రములు కట్టిన బాగుగా అలంకరించిన రథము మీద ఉండి ఆయుధములను ఖడ్గమును పైకి ఎత్తెను. పెద్దది, విశాలమైనది, వేగము కలది, దృఢమైనది, భయంకరము అయిన ధనస్సును సరిచేసుకొనుచు శత్రువులను పీడించు బాణములను గ్రహించెను. తం దదర్శ మహేశ్వాసో రథస్థః సమలంకృతః అలంకృతమమిత్రఘ్నో రాఘవస్యానుజంబలి. గొప్ప ధనస్సు ధరించి రథముపై కూర్చున్న బాగుగా అలంకరించుకొని ఉన్న శత్రు సంహారకుడు బలశాలి అయిన ఇంద్రజిత్తు అలంకరించబడిన అనగా స్వాభావిక శోభతో కూడిన లక్ష్మణుని చూచెను. హనుమత్పృష్ఠమారూఢముదయస్తర విప్రభం ఉవాచైనం సుసంరబ్ధ సౌమిత్రిం స విభీషణం తాంశ్చ వానరశార్దూలాన్ పశ్యద్భం మే పరాక్రమం. హనుమంతుని వీపుపై కూర్చున్న లక్ష్మణుడు ఉదయ పర్వతము మీదనున్న సూర్యుడు వలె ప్రకాశించుచుండెను. అట్టి లక్ష్మణునితోనూ విభీషణునితోనూ వానర నాయకులతోనూ ఇంద్రజిత్తు చాలా తొందరపడుచు ఇట్లు పలికెను. ఇప్పుడు నా పరాక్రమమును చూడుడు. అద్య మత్కార్ముకోత్సృష్టం శరవర్షం దురాసదం ముక్తం వర్షమివాకాశే ధారయిష్యత సంయుగే. ఇప్పుడు ఆకాశము నుండి పడుచున్న జలధారా వర్షము వలె యుద్ధమునందు నా ధనస్సు నుండి వెలువడుచున్న ఎదిరింప శక్యము కాని బాణవర్షమును మీరు ధరించగలరు అనగా ఎదుర్కొనగలరు. అద్య నో మామకా బాణా మహాకార్ముక నిఃసృతాః విధమిష్యంతి గాత్రాణి తూలరాశిమి వానలః. ఇప్పుడు నా గొప్ప ధనస్సు నుండి బయలుదేరిన నా బాణములు మీ శరీరములను దూది కుప్పను అగ్ని కాల్చివేసినట్లు కాల్చివేయును. తీక్ష్ణ సాయక నిర్భిన్నాన్ శూలశక్త్యుష్టితోమరైః అద్య భోగమయిష్యామి సర్వానేవ యమక్షయం. ఇప్పుడు మిమ్ములనందరినీ వాడి అయిన బాణముల చేత, శూలముల చేత, శక్తుల చేత, రుష్టుల చేత, తోమరముల చేత చీల్చివేసి యమలోకమునకు పంపెదను. సృజతః శరవర్షాణి క్షిప్రహస్తస్య సంయుగే జీమూతస్యేవ నదతః కస్థాస్యతి మమాగ్రతః. నేను మేఘము వలె గర్జించుచు రణరంగమునందు హస్తలాఘవముతో బాణవర్షములు వర్షించుచుండగా నా ఎదుట ఎవడు నిలువగలడు? రాత్రి యుద్ధే తదా పూర్వం వజ్రాశని సమైః శరైః శాయితౌస్థో మయా భూమౌ విసంజ్ఞౌ సపురస్సరౌ. పూర్వము ఆనాడు రాత్రి యుద్ధమునందు సుగ్రీవాదులతో కూడిన మీ ఇద్దరిని వజ్రము వంటి పిడుగు వంటి బాణముల చేత సంజ్ఞలేని వారినిగా చేసి నేలపై పడగొట్టితిని. స్మృతిర్నతేస్తి వా మన్యే వ్యక్తం యాతోయమక్షయం ఆశీ విషసమం క్రుద్ధం యన్మాం యోద్ధుముపస్థితః
నీకు ఆ విషయము జ్ఞాపకము లేదా? కోపించి సర్పము వలె ఉన్న నాతో యుద్ధము చేయుటకు వచ్చిన నీవు తప్పక యమలోకమునకు వెళ్ళినట్లే అని తలచుచున్నాను. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్య గర్జితం రాఘవస్తదా అభీతవదనః క్రుద్ధో రావణిం వాక్యమబ్రవీత్. అప్పుడు లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తు చేసిన గర్జనలు విని భయపడక కోపించి ఆతనితో ఇట్లు పలికెను. ఉక్తశ్చ దుర్గమః పారః కార్యాణాం రాక్షసత్వయా కార్యాణాం కర్మణాం పారం యోగచ్చతి స బుద్ధిమాన్. ఓ రాక్షసుడా, నీవు పొందజాలని కార్యముల అంతమును గూర్చి మాటలు మాత్రము చెప్పుచున్నావు. చేయవలసిన పనుల అంతమును పొందగలిగిన వాడే బుద్ధిమంతుడు. సత్వమర్థస్య హీనార్థో దురవాపస్య కేనచిత్ వాచా వ్యాహృత్య జానీషే కృతార్థోస్మీతి దుర్మతే. ఓ దుర్మతి, చెడు కార్యములు చేయు నీవు అనగా కార్యాసమర్థుడవైన నీవు ఎవ్వరూ చేయజాలని విషయమును గూర్చి మాటలలో చెప్పి కృతార్థుడనైతిని అని అనుకొనుచున్నావు. అంతర్ధానగతే నాజౌ యస్త్వయాచరితస్తదా తస్కరాచరితో మార్గః నైష వీర నిషేవితః. ఆనాడు యుద్ధమునందు నీవు అంతర్ధానము చెంది అనుసరించిన మార్గము దొంగలు అనుసరించే మార్గము, అది వీరులు అనుసరించే మార్గము కాదు. యథా బాణపథం ప్రాప్య స్థితోస్మి తవ రాక్షసా దర్శయస్వాద్య తత్తేజో వాచా త్వం కిం వికత్థసే. ఓ రాక్షసుడా, నేను నీ బాణ మార్గములో నిలిచి ఉన్నాను కదా, అందుచేత నీ తేజస్సు ఏదో ఇప్పుడు చూపుము. మాటలలో గొప్పలు చెప్పుకొనుట ఎందుకు? ఏవ ముక్తోధనుర్భీమం పరామృశ్య మహాబలః ససర్జ నిశితాన్ బాణానింద్రజిత్ సమితింజయః. గొప్ప బలము కల యుద్ధములలో జయించు ఇంద్రజిత్తు ఆ మాటలు విని భయంకరమైన ధనస్సును గ్రహించి వాడి అయిన బాణములను ప్రయోగించెను. తేన సృష్టా మహావేగాః శరాః సర్ప విషోపమాః సంప్రాప్య లక్ష్మణం పేతుః శ్వసంత ఇవ పన్నగాః. ఇంద్రజిత్తు విడచిన గొప్ప వేగము కల సర్ప విషముతో సమానములైన బాణములు లక్ష్మణుని చేరి నిట్టూర్చుచున్న సర్పముల వలె పడినవి. శరైరతి మహావేగైర్వేగవాన్ రావణాత్మజః సౌమిత్రిమింద్రజిద్యుద్ధే వివ్యాధ శుభలక్షణం. వేగము కల రావణ పుత్రుడైన ఆ ఇంద్రజిత్తు మహావేగము కల బాణములతో శుభలక్షణములు కల లక్ష్మణుని యుద్ధమునందు కొట్టెను. సశరైరతి విద్ధాంగో రుధిరేణ సముక్షితః శుశుభే లక్ష్మణః శ్రీమాన్ విధూమ ఇవ పావకః. శరీరముపై చాలా బాణములు దెబ్బలు తగిలి రక్తముతో నిండియున్న శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు ధూమము లేని అగ్ని వలె ప్రకాశించెను. ఇంద్రజిత్వాత్మనః కర్మ ప్రసమీక్ష్యాభిగమ్య చ నినద్యసు మహానాదమిదం వచనమబ్రవీత్. ఇంద్రజిత్తు తాను చేసిన పని చూచుకుని ముందుకు ఎదురుగా వెళ్లి బిగ్గరగా గర్జించుచు ఇట్లు పలికెను. పత్రిణః శతధారాస్తే శరామత్కార్ముకచ్యుతాః ఆదాస్యంతేద్య సౌమిత్రే జీవితం జీవితాంతకాః. ఓ లక్ష్మణ, రెక్కలు కట్టినవి అనేకములైన అంచులు కలవి జీవితమును అంతమొందించునవి అయిన బాణములు ఈ ధనస్సు నుండి బయల్వెడలి ఇప్పుడు నీ ప్రాణములను తీసివేయగలవు. అద్య గోమాయు సంఘాశ్చ స్యేన సంఘాశ్చ లక్ష్మణ గృధ్రాశ్చ నిపతంతు త్వాం గతాసుం నిహతం మయా. ఓ లక్ష్మణ, ఇప్పుడు నా చేత చంపబడి పడియున్న నీపై నక్కలు డేగలు గ్రద్దలు గుంపులుగా వచ్చి పడుగాక. క్షత్రబంధుం సదా నార్యం రామః పరమ దుర్మతిః భక్తం భ్రాతరమద్యైవ త్వాం ద్రక్ష్యతి హతం మయా. చాలా దుష్టబుద్ధి అయిన రాముడు నీచ క్షత్రియుడవు, ఎల్లప్పుడూ చెడ్డవాడవు, భక్తుడవు, సోదరుడవు అయిన నిన్ను నేను ఇప్పుడే చంపివేయగా చూడగలడు.
విస్రస్త కవచం భూమౌ వ్యపవిద్ధ శరాసనం హృతోత్తమాంగం సౌమిత్రే త్వామద్య నిహతం మయా. ఓ లక్ష్మణ, ఇప్పుడు నేను చంపివేయగా నీవు కవచము జారిపోయి ధనస్సు క్రింద పడిపోయి తల తెగి పడి ఉండెదవు. అట్టి నిన్ను రాముడు చూడగలడు. ఇతి బ్రువాణం సంక్రుద్ధం పరుషం రావణాత్మజం హేతుమద్వాక్యమర్థజ్ఞో లక్ష్మణః ప్రత్యువాచః. ఈ విధముగా పరుషముగా మాటలాడుచున్న కోపావిష్టుడైన ఇంద్రజిత్తుతో అర్థము ఎరిగిన లక్ష్మణుడు హేతు సహితమైన వాక్యమును ఇట్లు పలికెను. వాగ్బలం త్యజ దుర్బుద్ధే క్రూరకర్మాసి రాక్షసా అథ కస్మాద్వదస్యేతత్ సంపాదయసు కర్మణా. చెడ్డ బుద్ధి కలవాడా, మాటలలో బలము చూపుట మానుము. ఓ రాక్షసుడా, నీవు క్రూర కర్మలు చేయువాడవు. ఇంక ఈ మాటలాడెదవెందుకు, పనిచేసి సాధించుము. అకృత్వా కథసే కర్మ కిమర్థమిహ రాక్షసా కురు తత్కర్మ ఏనాహం శ్రద్ధధ్యాం తవ కథనం. ఓ రాక్షసుడా, పనిలో చూపకుండగా ఎందుకు గొప్పలు చెప్పెదవు? నీ గొప్ప మాటల మీద నాకు నమ్మకము కలుగునట్లు పనిచేసి చూపుము. అనుక్త్వా పరుషం వాక్యం కించిదప్యనవక్షిపన్ అవికథన్ వధిష్యామి త్వాం పశ్య పురుషాధమా. పురుషులలో అధముడా, నేను కొంచెము కూడా పరుషవాక్యము పలకక ఏమీ నిందించక బడాయి చెప్పుకొనక నిన్ను చంపెదను చూడుము. ఇత్యుక్త్వా పంచనారాచా నాకర్ణాపూరితాన్ శరాన్ విజఘాన మహావేగా లక్ష్మణో రాక్షసోరసి. లక్ష్మణుడు ఇట్లు పలికి 5 నారాచ బాణములను చెవి వరకు లాగి గొప్ప వేగముతో ఇంద్రజిత్తు వక్షస్థలము మీద కొట్టెను. సుపత్రవాజితా బాణా జ్వలితా ఇవ పన్నగా నైర్ఋతోరస్య భాసంత సవితూరశ్మయో యథా. మంచి రెక్కల చేత వేగము గలవిగా చేయబడిన ప్రజ్వలించుచున్న సర్పముల వలె ఉన్న బాణములు ఆ రాక్షసుని వక్షస్థలము మీద సూర్యుని కిరణముల వలె ప్రకాశించినవి. శశరైరాహతస్తేన సరోషో రావణాత్మజః సుప్రయుక్తైస్త్రిభిర్బాణైః ప్రతివివ్యాధ లక్ష్మణం. లక్ష్మణుడు బాణముల చేత కొట్టగా కోపించిన ఇంద్రజిత్తు 3 బాణములు బాగుగా ప్రయోగించి లక్ష్మణుని కొట్టెను. సబభూవ మహాభీమో నరరాక్షస సింహయోః విమర్దస్తుములో యుద్ధే పరస్పర జయైషిణోః. యుద్ధమునందు ఒకరిపై ఒకరు జయము సంపాదింపవలెనని కోరుచున్న నరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణునకు రాక్షసులలో శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తుకు మధ్య చాలా భయంకరము వ్యాకులము అయిన పోరాటము జరిగెను. ఉభౌ హి బల సంపన్నా ఉభౌ విక్రమశాలినౌ ఉభౌ పరమ దుర్జేయావతుల్య బల తేజసౌ. ఇద్దరూ బలము కలవారే, ఇద్దరూ పరాక్రమముతో ప్రకాశించుచున్నవారే, ఇద్దరూ జయించుటకు చాలా కష్టమైన వారే, ఇద్దరూ సాటిలేని బలము తేజస్సు కలవారే. యుయుధాతే తదా వీరౌ గ్రహావివ నభోగతౌ బలవృత్రావివాభీతౌ యుధితౌ దుష్ప్రదర్శనౌ. యుద్ధమునందు ఎదిరింప శక్యము కాని ఆ వీరులిద్దరూ ఆకాశమునందు ఉన్న 2 గ్రహముల వలె ఇంద్ర వృత్రాసురుల వలె భయము లేనివారై యుద్ధము చేసిరి. యుయుధాతే మహాత్మానౌ తదా కేసరిణావివ బహూనవసృజంతౌ హి మార్గణౌఘానవస్థితౌ నరరాక్షస ముఖ్యౌ తౌ ప్రహృష్టావభ్యయుధ్యతాం. అప్పుడు ఎదురెదురుగా నిలచి ఉన్న ఆ మహాత్ములు అనేకమైన బాణములను విడచుచు సింహములు వలె యుద్ధము చేసిరి. నరులలో ముఖ్యుడైన లక్ష్మణుడు, రాక్షసులలో ముఖ్యుడైన ఇంద్రజిత్తు ఉత్సాహవంతులై యుద్ధము చేసిరి. తతశరాందాశరథి సంధాయామిత్రకర్షణః ససర్జ రాక్షసేంద్రాయ క్రుద్ధ సర్ప ఇవ శ్వసన్. అప్పుడు శత్రు సంహారకుడైన లక్ష్మణుడు
బాణములు సంధించి పగబట్టిన సర్పము వలె బుసలు కొట్టుచు ఇంద్రజిత్తుపై ప్రయోగించెను. తస్య జ్యాతల నిర్ఘోషం సశ్రుత్వా రాక్షసాధిపః వివర్ణవదనో భూత్వా లక్ష్మణం సముదైక్షత. ఇంద్రజిత్తు లక్ష్మణుని ధనుష్టంకార ధ్వనిని విని పాలిపోయిన ముఖముతో ఆ లక్ష్మణుని వైపు చూచెను. విషణ్ణవదనం దృష్ట్వా రాక్షసం రావణాత్మజం సౌమిత్రిం యుద్ధ సంయుక్తం ప్రత్యువాచ విభీషణః. విభీషణుడు దిగులు చెందిన ముఖముతోనున్న ఇంద్రజిత్తును చూచి యుద్ధాసక్తుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. నిమిత్తాన్యుపపశ్యామి యాన్యస్మిన్ రావణాత్మజే త్వరతేన మహాబాహో భగ్న ఏషన సంశయః. ఓ మహాబాహు, ఈ ఇంద్రజిత్తులో కనబడు లక్షణములను బట్టి ఇతడు దుర్బలుడైపోయినాడు, సంశయము లేదు, నీవు తొందరపడుము. తతస్సంధాయ సౌమిత్రిః శరానాశీ విషోపమాన్ ముమోచ నిశితాంస్తస్మిన్ సర్పానివ విషోల్బణాన్. అప్పుడు లక్ష్మణుడు సర్పముల వంటి వాడియైన బాణములను సంధించి విషము చేత తీవ్రములైన సర్పములను వలె ఇంద్రజిత్తుపై ప్రయోగించెను. శక్రాశని సమస్పర్శైర్లక్ష్మణేనాహతః శరైః ముహూర్తమభవన్మూఢ సర్వసంక్షుభితేంద్రియః. లక్ష్మణుడు ఇంద్రుని వజ్రము వంటి బాణములతో కొట్టగా ఇంద్రజిత్తు ఇంద్రియములన్నీ క్షోభ చెందుటచే ముహూర్త కాలము స్పృహ తప్పి ఉండిపోయెను. ఉపలభ్య ముహూర్తేన సంజ్ఞాం ప్రత్యాగతేంద్రియః దదర్శావస్థితం వీరమాజౌ దశరథాత్మజం. ముహూర్త కాలములో సంజ్ఞను పొంది తిరిగి వచ్చిన ఇంద్రియములు కల ఆ ఇంద్రజిత్తు యుద్ధములో స్థిరముగా నిలచి ఉన్న వీరుడైన లక్ష్మణుణ్ణి చూచెను. సోభిచక్రామ సౌమిత్రిం రోషాత్ సంరక్తలోచనః అబ్రవీచ్చైనమాసాద్య పునః సపరుషం వచః. రోషము చేత ఎర్రనైన నేత్రములతో ఆతడు లక్ష్మణుని వైపు వెళ్లి ఆతనితో మరల పరుషవాక్యము పలికెను. కిం న స్మరసి తద్యుద్ధే ప్రథమే యత్పరాక్రమం నిబద్ధస్త్వం సహ భ్రాత్రా యదా భువి విచేష్టసే. మొదటి యుద్ధమునందు చూపిన నా పరాక్రమము నీకు జ్ఞాపకము లేదా? ఆనాడు నీ సోదరునితో పాటు బంధింపబడి నేలమీద దొరలితివి. యువాం ఖలు మహాయుద్ధే శక్రాసని సమైశ్చరైః శాయితౌ ప్రథమం భూమౌ విసంజ్ఞౌ సపురఃసరౌ. మొదట జరిగిన ఆ మహాయుద్ధములో పరివార సహితులైన మీ ఇద్దరిని ఇంద్రుని వజ్రముతో సమానములైన బాణముల చేత సంజ్ఞ లేకుండా చేసి నేలమీద పడగొట్టితిని కదా. స్మృతిర్వా నాస్తి తే మన్యే వ్యక్తం వాయమసాదనం గంతుమిచ్ఛసి యన్మాం త్వమాదర్శయితుమిచ్ఛసి. నీవు నన్ను ఎదిరించవలెనని కోరుచున్నావనగా నీకు ఆ విషయము జ్ఞాపకమైనా లేకపోవలే, లేదా స్పష్టముగా యమలోకమునకు వెళ్లవలెనని నీవు కోరుకొనుచుండవలే అని అనుకొనుచున్నాను. యది తే ప్రథమే యుద్ధే న దృష్టో మత్పరాక్రమః అద్య త్వాం దర్శయిష్యామి తిష్ఠేదానీం వ్యవస్థితః. మొదటి యుద్ధములో నీవు నా పరాక్రమమును చూచి ఉండనిచో ఇప్పుడు నీకు చూపెదను, సిద్ధముగా నిలచి ఉండుము. ఇత్యుక్త్వా సప్తభిర్బాణైరభివివ్యాధ లక్ష్మణం దశభిస్తు హనుమంతం తీక్ష్ణధారైః శరోత్తమైః. ఇట్లు పలికి 7 బాణములతో లక్ష్మణుణ్ణి కొట్టెను. వాడి అయిన అంచులు గల 10 బాణాల చేత హనుమంతుణ్ణి కొట్టెను. తతః శరశతే నైవ సుప్రయుక్తేన వీర్యవాన్ క్రోధాద్విగుణ సంరబ్ధో నిర్బిభేద విభీషణం. పిమ్మట పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు కోపముతో రెట్టింపు తొందరపడుచు బాగుగా ప్రయోగించిన 100 బాణాలతో విభీషణుణ్ణి కొట్టెను. తద్దృష్ట్వేంద్రజితా కర్మ కృతం రామానుజస్తదా అచింతయిత్వా ప్రహసన్నైతత్కింకరో
కించిదితి బ్రువన్ ముమోచ చ శరాన్ ఘోరాన్ సంగృహ్య నరపుంగవః అభీతవదనః క్రుద్ధో రావణిం లక్ష్మణో యుధి. అప్పుడు రాముని తమ్ముడు నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణుడు యుద్ధములో ఇంద్రజిత్తు చేసిన ఆ పని చూచి లెక్క చేయక నవ్వుచూ ఇది గొప్ప పని ఏమీ కాదు అని పలుకుచూ భయము చెందనివాడై క్రోధముతో భయంకరములైన బాణములు తీసి ఆతనిపై ప్రయోగించెను. నైవం రణగతాః శూరాః ప్రహరంతి నిశాచరా లఘవశ్చాల్పవీర్యాశ్చ శరాహీమే సుఖాస్తవా. ఓ రాక్షసుడా, యుద్ధానికి వచ్చిన శూరులు ఈ విధముగా కొట్టరు. ఈ నీ బాణములు తేలికగాను తక్కువ బలము కలవిగాను సుఖకరములుగాను ఉన్నవి కదా. నైవం శూరాస్తు యుధ్యంతే సమరే జయకాంక్షిణః ఇత్యేవం తం బ్రువన్ ధన్వీ శరైరభివవర్షః. యుద్ధములో జయము కావలెనని కోరుకొనే శూరులు ఈ విధముగా కొట్టరు. ధనుర్ధరుడైన లక్ష్మణుడు ఈ విధముగా పలుకుచు ఆతనిపై బాణములు కురిపించెను. తస్య బాణైః సువిధ్వస్తం కవచం కాంచనం మహత్ వ్యసీర్యతరథోపస్థే తారాజాలమివాంబరాత్. లక్ష్మణుని బాణముల చేత ముక్కలు చేయబడి బంగారము వికారమైన ఇంద్రజిత్తు కవచము ఆకాశము నుండి నక్షత్ర సముదాయము వలె రథ మధ్యమునందు పడిపోయెను. విధూతవర్మానారాచైర్బభూవ సకృతవ్రణః ఇంద్రజిత్ సమరే వీరః ప్రత్యూషే భానుమానివా. నారాచ బాణముల చేత కవచము బ్రద్దలైపోవుటచే గాయములు తగిలిన వీరుడైన ఇంద్రజిత్తు ప్రాతఃకాలమునందు సూర్యుడు వలె ఉండెను. తతః శరసహస్రేణ సంక్రుద్ధో రావణాత్మజః బిభేద సమరే వీరో లక్ష్మణం భీమ విక్రమః. అటు పిమ్మట భయంకరమైన పరాక్రమము గల వీరుడైన ఇంద్రజిత్తు కోపించిన వాడై యుద్ధమునందు 1000 బాణముల చేత లక్ష్మణుణ్ణి కొట్టెను. వ్యసీర్యత మహద్దివ్యం కవచం లక్ష్మణస్య తు కృత ప్రతికృతాన్యోన్యం బభూవతురభిద్రుతౌ. లక్ష్మణుని గొప్పదైన దివ్యమైన కవచము బ్రద్దలైపోయెను. వాళ్ళిద్దరూ ఒకరు చేసిన దానికి మరొకరు ప్రతిక్రియ చేయుచు ఒకరి మీదికి ఒకరు వెళ్లి పోరాడుచుండిరి. అభీక్ష్ణం నిశ్వసంతౌ తౌ యుధ్యేతాం తుములం యుధి శరసంకృత్త సర్వాంగౌ సర్వతో రుధిరోక్షితౌ. వారిద్దరూ మిక్కిలి నిట్టూర్చుచూ యుద్ధము చేసిరి. ఆ తుముల యుద్ధములో వారి శరీరములు పూర్తిగా బాణముల దెబ్బలకు తూట్లు పడి అంతటా రక్తము చేత తడిసి ఉండెను. సుదీర్ఘకాలం తౌ వీరావన్యోన్యం నిశితైః శరైః తతక్షతుర్మహాత్మానౌ రణకర్మ విశారదౌ. మహాత్ములు యుద్ధములో నేర్పు గలవారు అయిన ఆ వీరులు వాడి అయిన బాణముల చేత చాలా కాలము ఒకరినొకరు చెక్కివేసిరి. బభూవతుశ్చాత్మజయే యత్తౌ భీమ పరాక్రమౌ తౌ శరౌఘైస్తథా కీర్ణౌ నికృత్త కవచధ్వజౌ సృజంతౌ రుధిరం చోష్ణం జలం ప్రస్రవణావివా. భయంకరమైన పరాక్రమము గల వారిద్దరూ ఎవరికి వారు తాము జయించవలెనని ప్రయత్నించుచుండిరి. ఆ విధముగా బాణ సముదాయముల చేత వ్యాప్తులై ఛేదించబడిన కవచములు ధ్వజము కల వారిద్దరూ వేడి అయిన రక్తమును స్రవించుచు జలమును స్రవించుచున్న ప్రస్రవణ పర్వతము వలె లేదా శిలయేళ్ల వలె ఉండిరి. శరవర్షం తతో ఘోరం ముంచతోర్భీమ నిస్వనం సాసారయోరివాకాశే నీలయోః కాలమేఘయోః తయోరథ మహాన్ కాలో వ్యతీయాద్యుధ్యమానయోః నచ తౌ యుద్ధ వైముఖ్యం శ్రమం చాప్యుపజగ్మతుః. అప్పుడు భయంకరమైన ధ్వనికల ఘోరమైన బాణవర్షమును విడచుచు ధారావర్షమును కురియుచున్న ఆకాశమునందున్న నల్లని ప్రళయకాల మేఘముల వలె ఉన్నవారు ఆ విధముగా యుద్ధము చేయుచుండగా చాలా సమయము గడచిపోయెను. కాని వాళ్ళిద్దరూ కూడా
యుద్ధమునందు వైముఖ్యమును కాని అలసటను కాని పొందలేదు. అస్త్రాణ్యస్త్రవిదాం శ్రేష్ఠౌ దర్శయంతౌ పునః పునః శరానుచ్చావచాకారానంతరిక్షే బబంధతుః. అస్త్రవేత్తలలో శ్రేష్ఠులైన వారిద్దరూ మాటిమాటికి అస్త్రములను ప్రయోగించుచు ఆకాశము మీద అనేక ఆకారములు గల బాణములను పంజరము వలె అల్లిరి. వ్యపేతదోషమస్యంతౌ లఘుచిత్రం చ సుష్ఠు చ ఉభౌ తుతుములం ఘోరం చక్రతుర్నర రాక్షసౌ. ఆ లక్ష్మణేంద్రజిత్తులిద్దరూ పొరపాటు పడకుండగా తేలికగా చిత్రముగా బాగుగా బాణములను ప్రయోగించుచు వ్యాకులముగాను ఘోరముగాను యుద్ధము చేసిరి. తయోః పృథక్ పృథక్ భీమః శుశ్రువేతుములః స్వనః సకంపం జనయామాస నిర్ఘాత ఇవ దారుణః. ఆ ఇద్దరి వలన జనించిన వ్యాకులమైన ధ్వని వేరువేరుగా వినబడెను. అది దారుణమైన ఉరుము వలె కంపమును పుట్టించెను. తయోః సభ్రాజతే శబ్దస్తథా సమరయత్తయోః సుఘోరయోర్నిస్వనతోర్గగనే మేఘయోరివా. యుద్ధమునందు ఆసక్తులైన వారి ఇద్దరి ధ్వని ఆకాశమునందు ఉరుముచున్న చాలా భయంకరములైన మేఘముల ధ్వని వలె ఉండెను. సువర్ణపుంఖైర్నారాచైర్బలవంతౌ కృతవ్రణౌ ప్రసుశ్రువాతే రుధిరం కీర్తిమంతౌ జయేధృతౌ. కీర్తిమంతులు జయము సంపాదించవలెను అను పట్టుదల గలవారు మహాబలవంతులు అయిన వారిద్దరూ బంగారు పొన్నులు గల నారాచ బాణముల చేత గాయములు ఏర్పడగా రక్తమును స్రవించిరి. తే గాత్రయోర్నిపతితా రుక్మపుంఖాః శరాయుధీ అసృగ్దిగ్ధా వినిష్పేతుర్వివిశుర్ధరణీతలం. యుద్ధమునందు వారి దేహముల మీద పడిన బంగారు పొన్నులు గల ఆ బాణములు రక్తము చేత పూయబడినవై బయటకు వచ్చి నేలలో ప్రవేశించినవి. అన్యే సునిశితైః శస్త్రైరాకాశే సంజఘట్టిరే బభంజుశ్చిచ్చిదుశ్చైవ తయోర్బాణాః సహస్రశః. వారిద్దరూ ప్రయోగించిన కొన్ని బాణములు ఆకాశమునందు వాడి అయిన ఆయుధములతో ఢీకొని వాటిని వేల కొలది ముక్కలుగా విరచివేసెను. సబభూవరణే ఘోరస్తయోర్బాణమయశ్చయః అగ్నిభ్యామివ దీప్తాభ్యాం సత్రే కుశమయశ్చయః. యుద్ధమునందు ప్రోగుపడిన వారి బాణముల సముదాయము యజ్ఞమునందు రెండు అగ్నుల వలన ఏర్పడిన కుశ సముదాయము వలె ఉండెను. యజ్ఞములో అగ్నుల ప్రక్క దర్భలు ప్రోగులుగా పడి ఉన్నట్లు వారి బాణములు ప్రోగులుగా పడియుండెనని భావము. తయోః కృతవ్రణౌ దేహౌ శుశుభాతే మహాత్మనోః సుపుష్పావివ నిష్పత్రౌ వనే కింశుకశాల్మలీ. గాయములతో ఆ మహాత్ముల దేహములు బాగా పుష్పించి ఆకులు లేని మోదుగ చెట్టు బూరుగ చెట్టు వలె ప్రకాశించెను. చక్రతుస్తుములం ఘోరం సన్నిపాతం ముహుర్ముహుః ఇంద్రజిల్లక్ష్మణశ్చైవ పరస్పర జయైషిణౌ. ఇంద్రజిత్తు లక్ష్మణుడు కూడా ఒకరినొకరు జయించవలెనను కోరికతో మాటిమాటికి వ్యాకులమైన భయంకరమైన యుద్ధము చేసిరి. లక్ష్మణో రావణిం యుద్ధే రావణిశ్చాపి లక్ష్మణం అన్యోన్యం తావభిఘ్నంతౌ నశ్రమం ప్రతిపద్యతాం. యుద్ధమునందు లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఇంద్రజిత్తు లక్ష్మణుని ఈ విధముగా ఇద్దరూ పరస్పరము కొట్టుకొనుచు అలసట చెందలేదు. బాణజాలైః శరీరస్థైరవగాఢైస్తరస్వినౌ శుశుభాతే మహావీర్యౌ ప్రరూఢావివ పర్వతౌ. గొప్ప పరాక్రమము వేగము కల ఆ లక్ష్మణేంద్రజిత్తులు దేహములలో లోతుగా దిగి నిలచి ఉన్న బాణములతో మొక్కలు మొలచిన పర్వతముల వలె ప్రకాశించిరి. తతో రుధిరసిక్తాని సంవృతాని శరైర్భృశం బభ్రాజుః సర్వగాత్రాణి జ్వలంత ఇవ పావకాః
అప్పుడు రక్తము చేత తడిసి బాణముల చేత కప్పబడిన వారి అన్ని అవయవములు మండుచున్న అగ్నుల వలె ప్రకాశించినవి. తయో రథమహాన్ కాలో వ్యతీయాద్యుధ్యమానయోః నచ తౌ యుద్ధ వైముఖ్యం శ్రమం చాప్యభిజగ్మతుః. ఆ విధముగా వారిద్దరూ యుద్ధము చేయుచుండగా చాలా సమయము గడిచిపోయెను. కాని వాళ్ళిద్దరూ కూడా యుద్ధమునందు వైముఖ్యమును కాని అలసటను కాని పొందలేదు. అథ సమర పరిశ్రమం నిహంతుం సమరముఖేష్వజితస్య లక్ష్మణస్య ప్రియహితముపపాదయన్మహాత్మా సమరముపేత్య విభీషణోవతస్తే. అప్పుడు మహాత్ముడైన విభీషణుడు యుద్ధరంగమునందు పరాజయము ఎరుగని లక్ష్మణుని యుద్ధ పరిశ్రమను తొలగించుటకై ఆతనికి ప్రియమును హితమును చేకూర్చుచు యుద్ధరంగమును చేరి ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 88తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.